బుజ్జమ్మ స్కూల్కి వెళ్ళని చెప్పి అర్థమై బాగి వచ్చి అందరు స్కూల్కి వెళ్తుంటే నువ్వు ఒక్కదాన్ని ఏం చేస్తున్నావే అని అరుస్తూ ఉంటుంది. ఏంటి ఆగు, నీ కన్న బిడ్డనట్టు అరుస్తున్నావేంటి అని అమర మాటలకి పక్కన మనని విని అది నీ కన్న కూతురే అని చెప్పి అనకూడదు, దానికి సొంత బిడ్డగా అని చెప్పి మనం అనకూడదు. అయినా పిల్లలు జాగ్రత్త చూసుకోమని చెప్పి నీకు చెప్పాను కదా, పిల్లలందరూ కారు ఎక్కేది లేదు చూసుకోవాలి కదా నువ్వు అని చెప్పి బాగి మీద అమర్ అరుస్తూ ఉంటాడు. మిస్ అమ్మ ఏం అనకండి సార్ అంటూ తప్పు నాదే, లేటర్ కిందకు వచ్చాను అని బుజ్జమ్మ అనగానే అబ్బా అమ్మని ఎంత బాగా అనిపిస్తున్నావే, అసలు నీ ఉద్దేశం ఏంటో నాకు తెలియట్లని చెప్పి మనం అనగానే అయినా వాళ్ళు కూడా నేను గమనించుకుని వెళ్ళిపోవడం వాళ్ళు కూడా తప్పేలే అని చెప్పి అమ్మ అనగానే ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలి కదా సార్, ఇవి నేను చెయ్యాలి అని బుజ్జమ్మ అనగానే నేను కానీ అమర్ అంటూ ఉంటాడు. అంటే నన్ను మీ స్కూల్ తీసుకెళ్తారా సార్ అని బుజ్జమ్మ అనగానే అవును తీసుకెళ్తాను అమర్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి బుజ్జమ్మ అంటాడు. వాళ్ళతో వెళ్ళకుండా అసలు అమ్మతో వెళ్తుంది ఏంటి, దీని ప్లాన్ ఏంటి అని చెప్పి మనం డౌట్గా చూస్తూ ఉంటుంది. స్కూల్లో తప్పు చేసిందా ఏంటి అంటే అమ్మని తీసుకెళ్ళి ఆ తప్పును సర్దిద్దుకోకుండా ఏంటి అని చెప్పి మనం రకరకాల డౌట్ వస్తూ ఉంటుంది. అవును బుజ్జమ్మ లంచ్ బాక్స్ ఇవ్వు అని అమరగానే ఇందాకే బుజ్జమ్మ లంచ్ బాక్స్ అందుకు ఇచ్చాను అని చెప్పి బాగా అనగానే అంటే లంచ్ బాక్స్ ఇవ్వడం తెలుసు కానీ బుజ్జమ్మ మర్చిపోయావు, మళ్ళీ నువ్వు పెద్ద ఇంటెలిజెంట్వి అని అమరగానే బాగా కోపం వస్తూ ఉంటుంది. ఇదిగో సరే పదబుజ్జమ్మ వెళ్దాం అని చెప్పి అమర అనగానే ఇంకా బాగా ఇంకా అలా చూస్తాడు. ఇంకా అలా కోపంగా చూస్తూ మళ్ళీ వెనక్కి వెళ్తుంది. కానీ మనకి అర్థం కదా అసలు ఈ బుజ్జమ్మ ఏం చేయబోతుంది అని చెప్పి అనుకుంటూ వెనకాల వెళ్ళి అంత గమనిస్తాడు. బుజ్జమ్మ ఏమో సార్ 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 అని ఆపగానే ఏంటి అని అమ్మని అడుగుతూ ఉంటాడు. అంటే సార్ మన కారులో వద్దు ఆ బైక్లో వెళ్దామా అని చెప్పి బుజ్జం అనగానే ఏంటి బైక్ మీద అని అమ్మ అంటూ అనగానే నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం సార్ అని చెప్పి బుజ్జం మాట్లాడదు. నీకు చాలా కళ్ళు ఉన్నాయే అని మనం అనుకుంటుంది. సరే మన బైక్ మీద అని చెప్పి అమర్ అనగానే థ్యాంక్ యూ సార్ అని చెప్పి బుజ్జం అనగానే సరే అని చెప్పి ఇంకా అమర్ బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా భాగ్య వచ్చి ఎక్కించిపోతుంది. సార్ సార్ నేను బైక్ నుండి కింద పడిపోతానేమో చిన్నపిల్లని కదా అని బుజ్జం అనగానే అప్పుడు కారులో వెళ్ళొచ్చు కానీ భాగ్య అరుస్తూ ఉంటుంది. బుజ్జం ఇంకా అలా చూస్తుంది. బైక్ అంటే తనకి ఇష్టం చెప్పింది కదా ఎందుకు గసుకుంటావు అని అమర్ అనగానే మరి బైక్ నుండి పడిపోతా అంటుంది కదండి అని బాగి అన్న మాటకి మాతో పాటు నువ్వు రా మిస్ అమ్మ అని ఇంకా బుజ్జమంగా మనం షాక్ అవుతుంటది. ఏంటి నేనా అని చెప్పి బాగి అనగానే అవును ముగ్గురు కలిసి వెళ్దాం అప్పుడు నేను పడిపోకుండా ఉంటానుగా అని చెప్పి బుజ్జమని అమ్మో మిగతా పిల్లలతో కలిసి వెళ్ళలేదు కార్లో కూడా వెళ్ళనంటుంది బైక్ మీద ముగ్గురు కలిసి వెళ్దా అంటుంది. అంటే కొంప తీసి ఈ పిల్లకి అమ్మని కనదని తెలిసిందా ఏంటి అని మనం షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది. దాన్ని బాగా ఇబ్బంది పడుతుంది. ఇంకా అలాగే అమ్మని చూస్తూ ఉంటుంది. ముగ్గురు బైక్ మీద వెళ్దాం అని చెప్పి బాగానే అవును మిస్ అమ్మ సార్ ముందు కూర్చొని ట్రై చేస్తాను మధ్య కూర్చుంటా నువ్వు వెనక కూర్చొని పట్టుకో అని ఇంకా బుజ్జం అనగానే ఇంకా డౌటే లేదు దీనికి అమ్మని నాన్న చెప్పి తెలిసిపోయింది అందుకే ఓ గారాలు పోతుందిగా మనం అనుకుంటూ ఉంటుంది. అంటే నేనా అని చెప్పి బాగి అనగానే ఇంకా అది అని తలబడుతుంది. ఇదిగో ఏంటి బుజ్జం అడుగుతుందిగా మాట రావా అంటే అమరంగా వస్తానండి అని చెప్పి కాకపోతే నేను ఇంకా రెడీ అవ్వదు బాగి అనగానే మన అందాల పోటీకి ఏం వెళ్ళట్లేదు స్కూటర్ ఆడకి ఏ మాత్రం చాలే బుజ్జం ఎక్కించి నువ్వు కూడా కూర్చో అని అమ్మర్ అనగానే సరే అని చెప్పి ఇంకా బాగి ఇంక బుజ్జంని కూర్చోపెట్టి ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది. మన షాక్ అవుతుంది. ఇంకా బుజ్జం నవ్వుకుంటుంది. అంతా మన పక్కన గమనిస్తుంటుంది. ఇంకా డౌట్ పడుతుంది. అంటే బుజ్జం తన నిజాలు తెలుసుకుని అనుకుంటూ చూస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా బుజ్జమ్మ ప్లాన్ ప్రకారమే ఇంకా మధ్యలో కూర్చుంటుంది. ఆ తర్వాత బాగా కూర్చుంటుంది. ఇంకా అదంతా ఇంకా బుజ్జమ్మ చాలా సంతోషపడుతుంటుంది. కానీ మనల్ని తట్టుకోలేకపోతుంది. చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఆశపడిపోతుంటుంది. ఇంకా అనుకున్న విధంగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటారు. అంటే అది చంపా చెప్పి నిజం అనమాట. అంటే బుజ్జమ్మకి చెప్పినా సరే నమ్మనట్టు యాక్ట్ చేసింది. అసలు దీని ప్లాన్ ఏంటి అర్థం కాదు. ఎంత ఉన్నావా నువ్వు దీన్ని తెలిసాడు నీకు ఎంతైనా అమర్ బాగి కూతురు కదా వాళ్ళతో నీకు వచ్చి ఉంటాయిలే అని చెప్పి చెప్తా నీ పని అని మనం అనుకుంటూ ఆలోచన లోపలికి వెళ్తుంది. అనుకున్న విధంగా బుజ్జం ఇంకా అలా గట్టిగా అమ్మని పట్టుకుంటుంది. ఇంకా అలాగే సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత పదే పదే అమ్మని బాగిని చూసుకుంటూ ఉంటుంది. ఇంకా అలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా మెల్లింగా బుజ్జమ్మ బాగి చేయి పట్టుకొని ఇంకా అమర్ బొచ్చ మీద వేస్తూ ఉంటుంది. ఇంకా బాగా ఇంకా ఏం మాట ఇబ్బంది పడుతుంది. ఇంకా అమర్ కూడా ఏం మాట్లాడి ఇంకా అలా చూస్తూ ఉంటారు. బుజ్జమ్మ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అసలు బుజ్జం ఎంత చేస్తుంది అని చెప్పి అనుకుంటూ బాగా ఆలోచిస్తుంది. ఒకసారి బుజ్జం రెడీ చేస్తున్నప్పుడు అలాగే నేను దాన్ని స్కూల్కి వెళ్ళాలో ఏంటి అని అడగడం ఏంటి ఆకాష్ ఆనంద్ అన్నయ్యలు అలాగే అంజలి అక్కడిని తోడు వస్తున్నారుగా అని బాగా అనగా అది కాదమ్మా నాకు ఒక కళ ఉంది అని నువ్వు నాన్న కలిసి స్కూల్ తీసుకెళ్ళాలి
అది కూడా కార్లో కాదు, బైక్లో. అది కూడా నేను నాన్న గట్టిగా పట్టుకొని ఆ తర్వాత నేను మధ్యలో కూర్చోవాలి. అప్పుడు నీ చెయ్యి నాన్న భుజం మీద వేసి అలా మనం బండి మీద స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి అన్న కోరిక నాకుంది అని బుజ్జం చెప్పిన మాటలు బాగా గుర్తెచ్చుకుంటుంది. ఇంకా అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అదే పనిగా గమనిస్తూ ఉంటుంది. అంటే ఒకవేళ బుజ్జం నిజం తెలుసుకుందా ఏంటి అని చెప్పేసి అదే పని బాగా అనకూడదు. అబ్బో చాలా పెద్ద కళ ఉందని చెప్పేసి ఆ రోజు నేను అన్నాను కదని గుర్తెచ్చుకుంటుంది. నా తీరని కోరిక ఏంటి అని బుజ్జం అనగా అంటే నాన్న ఎవరు తెలుసుకున్నాను కదా, తీసిన కోరికెళ్ళే అని చెప్పేసి బాగి అనగా మా నాన్న చెప్తావు చెప్పు అని చెప్పి బుజ్జం అనగా ఇంకా టైం ఉంది అని చెప్పి బాగి అంటావు. అదంతా ఇంకా బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నువ్వు లేచేసే కొద్ది నేనే నాన్న చేసుకుంటాను కానీ నేను నాన్న కూర్చుంది కాబట్టి అని చెప్పి బుజ్జం మన మాటలు ప్రతిది బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదిగో ఆ తర్వాత మీ ఇద్దరు కలిసి నన్ను హ్యాపీగా స్కూల్ పంపిస్తారు అని చెప్పి బుజ్జమ్మ కళ ఆ రోజు నాకు చెప్పింది అని చెప్పి గుర్తు తెచ్చుకుంటుంది. అంటే ఆయన కలిసి తన బ్యాగ్ మీద స్కూల్ తీసుకు చెప్పి బుజ్జమ్మ కళ కదా అది జరుగుతుంది. అంటే బుజ్జమ్మకి ఆయన తండ్రి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి బాగా అనుకుంటూ ఉంటుంది. అసలు ఆ రోజు బుజ్జమ్మ ఫోటో చూసినప్పుడే ప్రభుత్వం కూడా వేరుగా ఉంది. అంటే తెలుసుకుని తిన్నట్టు ఉంటుందా అసలు ఇంటికిలాగా అని చెప్పి బాగా రకరకాల అనుమానంతో ఉంటుంది. అనుకున్న విధంగా రాత్రి పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తాడు. అలాగే అమ్మ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇంకా అప్పుడే అమర్ వస్తుంటాడు. డాడీ వస్తుంది చెప్పి రాత అంటుంటాడు. ఇంకా అదే పనిగా అందరు పిల్లలు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా బుజ్జమ్మ వెళ్తుంటుంది. అదేంటి నువ్వు మాతో పాటు రెడీ అయ్యావు కదా బుజ్జమ్మ, మరి ఎలా మిస్ అయ్యని అంజు అనమాట అంటే అక్క అది అని చెప్పి బుజ్జమ్మ తడబడుతుంది. బాగి అలాగే బుజ్జమ్మ గమనిస్తాడు. మాతో పాటు రూమ్ బయటకు వచ్చావు కదా మరి ఏమైంది అయినా బుజ్జమ్మ అందరు కిందకు వచ్చింది, హాల్ మిస్ అయింది అని చెప్పి ఆకాశం అంటూ ఉంటారు. కానీ బుజ్జమ్మ ఏం మాట్లాడదు. ఇంకా అలాగే మౌనం కొడుతుంది. బాగి అంత గమనిస్తుంది. ఇదేంటి దొంగ చూపులు చూస్తుంది అంటే మొత్తం కావాలని వాళ్ళతో అయిపోయి మాతో వచ్చిందా ఏంటి అని చెప్పి బాగా డౌట్ వస్తుంది. అయినా చూడు అనవసరంగా చూసుకోలేదు, మీ డాడీని మిస్ అమ్మని స్కూల్ రప్పించి అని చెప్పి రాత్రి ఫీల్ అవుతూ ఉంటాడు. పర్లేదులే అని చెప్పేసి అంటూ ఇంకా అమర్ కూడా పిల్లలతో వస్తూ ఉంటారు. డాడీ మీరేం డాడ్ మేము వెళ్తాంలే అని చెప్పి అంజు ఆపుతూ ఉంటుంది. ఇంకా రాత్రి డౌట్ వస్తూ ఉంటుంది. ఏం పర్లా మేము కూడా మీతో పాటు వస్తాంలే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. కానీ అంజు ఆపే ప్రయత్నం చేస్తుంది. అవసరం లేదు మీ ఆఫీస్కి వెళ్ళండి అని ఇంకా ఆపుతూ ఉంటుంది. ఇంకా రాత్రి డౌట్ వస్తుంది. ఇదేంటి ఆపుతుంది అంటే స్కూల్లో రాబర్ట్ రావద్దంటే అంజు లేదు అలర పని చేసిందా అని చెప్పి రాత్రి అనుకుంటూ ఉంటాడు. ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి డాష్ తెలిస్తే తిడతారు అని చెప్పి అంజు అనుకుంటూ రాతను చూస్తుంటుంది. ఈ రాతోడికి నా ప్రాణానికి ఎప్పుడు నా మీద డౌట్ పడుతున్నాడని చెప్పి అనుకుంటూ అలా గమనిస్తుంది. సరే అందరూ లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి ఇంకా పిల్లల వల్ల సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా అమర్ అలాగే బాగా బయట అయిపోతుంటారు. నాకు ఇసి పెట్టరు అని చెప్పి బుజ్జమ్మ అడుగుతుంది. సారీ బుజ్జమ్మ మర్చిపోని చెప్పి అమర్ అంటూ ఇంకా ముద్దు పెడుతూ ఉంటాడు. ఇదేంటి ఇప్పుడు నన్ను పెట్టమంటుందా అని చెప్పి బాగా అనుకుంటుంది. ఇస్తామా మీరు పెట్టండి అని చెప్పి బుజ్జమ్మ మాటలకి ఇంకా బాగా షాక్ అవుతాడు. అనుకున్నానే నేను నిజం తెలిసి తిన్నట్టు ఆడుతున్నావు, నువ్వు బయటపడ నేను బయటపడను అని చెప్పి బాగా అనుకుంటూ బాగా ఉంటుంది. బుజ్జమ్మ కిసి పట్టుకుంటుందా ముద్దు పెట్టి కరిగిపోతావు ఏంటి పెట్టు అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకా అలాగే బాగా వెళ్ళి బుజ్జమ్మ ముద్దు పెడుతూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ సంతోషపడుతూ ఉంటుంది. బాయ్ బుజ్జమ్మ అని చెప్పి బాగా బాయ్ అమ్మ అని చెప్పి బుజ్జమ్మ అంటుంది. సరే అంటే నేను అమ్మ సార్ చేతిలో పాలి అంతేనా అని చెప్పి బాగా అంటూ ఉంటుంది. సరే మధ్యాహ్నం చూస్తానులే అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు చెయ్యకండి పిల్లలు అనుకుంటున్నారు అని చెప్పి బాగా అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా అమ్మ బాగా బాగా చెప్తూ ఉంటారు. పిల్లలు ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంకా రాతో ఇంకా అక్కడ ఆగి చూస్తూ ఉంటారు. బుజ్జమ్మ ఈరోజు నీ కలరంగా నువ్వు అనుకున్నట్టే నేను మీ నాన్న బైక్ మీద తీసుకొచ్చాముగా అని చెప్పి బుజ్జమ్మ గురించి బాగా నవ్వకూడదు. అక్కడ మనవాడు చాలా టెన్షన్ పడుతుంది. అటు తిరుగుతుంది. అసలు బుజ్జమ్మ ఎంతకలా దాక్కుంది, అసలు మన కార్లో వద్దు బైక్ అని చెప్పి అసలు అమర్ బాగి అసలు ఎందుకు వెళ్ళింది అంటే తల్లి అనుకుంటే కూతురు ఇంకా ఎక్కువైపోయింది కదా. అంటే ఇదేంటి బాగా ఏమో అమర్ చెప్పకుండా నాటకాలు ఆడుతుంది, ఇదేమో తండ్రి తెలుసుకుని ఇది నాటకాలు ఆడుతుంది. ఈ తల్లి కూతురు అసలు ఇంటర్ తరిమేయాలి అప్పుడు కానీ అమ్మ నా సొంతం అవడు అని చెప్పి ఇంకా మన ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఫోన్ వస్తుంది. ఈ లాడకు నా ప్రాణానికి పర్వాత ఫోన్ చేసి అనుకుంటూ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పి లారెన్ అంటూ ఉంటాడు. ఎక్కడున్నారు మేడం అని చెప్పి లారెన్ కానీ ఇంకా అక్కడ ఉంటా నా ఇంట్లో ఉన్నా అని చెప్పి మనం కానీ ఏంటి మీ ఇంట్లోనా అంటే కోల్కతాలో ఉన్నారా అని లారెన్ కానీ ఏంటి కామెడీ చేస్తున్నావా అమర్ ఇంట్లో ఉన్నాను మరణంగానే అదేంటి అది మీలాగా అవుతుంది మేడం మీరు ఇంకా అమర్ నేను పెళ్లి చేసుకోలేదు అని లారెన్ కానీ ఈషా అడడాకే ఫోన్ చేశాను మనం అంటాడు. లేదు మేడం అంటే రణవీర్ గురించి అడగడానికి నేను ఫోన్ చేశాను లాయర్ అంటూ ఉంటాడు. అదేంటి అమర్ రణవీర్ని పోలీస్ స్టేషన్ అప్ చెప్పాడుగా ఇంకేంటి తన స్టేషన్ ఉన్నాడుగా మన అనగానే అవును మేడం తెలుసు సార్కి బెయిల్ ఇప్పించి బయటకు తేవాలి లాయర్ గారు అది నా పని కాదు
అని మాట్లాడిన మాటలకి రణవీర్ కోపం వస్తుంది. అదేంటి మేడం సార్ ఎంత మీ ఎక్స్ హస్బెండ్ కదా మీకోసం ఎంత చేశాడు అని లారగానే నన్ను టార్చర్ పెట్టడం తప్ప నాకేం చేశాడంట, చెప్పిన ఒక పని కరెక్ట్గా చేయలేదు అని మనగానే సార్ తనకు బెయిల్ ఇప్పించి బయట తీసాడు మేడం, లేదనుకో చూడండి బెయిల్ రద్దు అయిపోతుంది, ఇంకా సార్ ఇంకా జైల్లో ఉండాల్సి వస్తుంది అని లారంగానే బెయిల్ అంటే చాలా ఖర్చు అవుతుంది, ఇప్పటికే నేను డాక్టర్ చాలా డబ్బులు ఇచ్చాను అని మరణంగానే మీ గురించి చెప్పకుండా ఉండాలి కదా డబ్బులు ఇచ్చారు అని అంటే మిమ్మల్ని మీరు కాపాడుండండి డాక్టర్ డబ్బులు ఇచ్చారు తప్ప రణవీర్ సార్ని కాపాడడం కోసం ఏం కాదు కానీ లాయర్గానే నీకు సంబంధం విషయం లాయరు ఇదిగో నువ్వు లా చదివావు కదా నువ్వే చేసుకొని రణవీర్ బెయిల్ ఇప్పించుకో అని మనగానే అంటే మీరు ఏమీ హెల్ప్ చేయరా మేడం అని లాగా ఇప్పుడు నా చేతిలో డబ్బులు లేవు ఏమీ లేవు అని చెప్పి మనం అంటుంది ఏంటేనా అని లాగా అవును అంతే ఈ విషయం అయితే నాకు అసలు ఫోన్ చేయకు బాయ్ అని చెప్పి మనం ఫోన్ పెట్టేస్తుంది. ఇది సార్ విషయం ఆవిడ మీకు హ్యాండ్ ఇచ్చింది అని లారంగానే దాని విశ్వాసం లేదు కొంచెం కృతజ్ఞత లేదు దాని స్వాతంత్రం చూసుకున్న తప్ప నా గురించి ఏం చేయదు అని రణవీర్ అనగానే మరి ఆడదాన్ని మీరు ఎందుకు పెళ్లి చేసినారు సార్ అని చెప్పి లారగానే ఇదిగో నా టైం బాగా రోడ్డు మీద నేను పెళ్లి చేసుకొని నా టైం పాడు చేస్తానని చెప్పి రణవీర్ ఆయాసపడుతూ ఉంటాడు. సార్ మీకు బెయిల్ ఇవ్వాలంటే కనీసం డబ్బులు ఇవ్వాలి, ఇదిగో మీ అకౌంట్ సీజ్ అయింది నాకు కూడా అంత డబ్బు లేదు కదా సార్ అని లారంగానే నేను బయట రావాలంటే ఒకే ఒక దారి ఉంది లాయరు, ఇదిగో చూడు ఏ మనోజ్ నాకు హ్యాండ్ ఇచ్చిందో అదే మనోజ్ గురించి నన్ను విడిపిస్తుంది అని రణవీర్ అనగానే అదేలా సార్ అసలు ఆ ఫోన్ చేద్దాం అందుకని లారంగా అది నేను చూసుకుంటా లాయరు నువ్వు వెళ్ళు అని రణవీర్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా లాయర్ వెళ్ళిపోతుంటాడు. ఇంకా రణవీర్కి చాలా ఆశపడుతుంటాడు, వస్తే మనోహరి నీ సంగతి చెప్తాను ఆగు అని చెప్పేసి అది పని రణవీర్ ఆశపడుతుంటాడు. ఇంకా పిల్లలు అందరు ఎవరి క్లాస్ రూమ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంజుని చూసి వాళ్ళ క్లాసెస్ అంజుని పిలిచి ఆపుతూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి అందుకని మీ వాయిస్ని ఆపి మీ డాడీని తెమ్మని చెప్పి క్లాసెస్ అడుగుతుంది. అంటే మేడం చెప్పాను మా డాడీ చాలా బిజీ అని గొప్పగా చెప్తాడు. ఈరోజు మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేయడం కూడా చాలా రిక్వెస్ట్ చేశాము ఆయన కూడా ఎమర్జెన్సీ చెప్పేసి హడాడిగా ఆఫీస్కి వెళ్ళిపోయారు అని అంజు అనగానే అంత ఎమర్జెన్సీ ఏంటని క్లాసులు అడుగుతుంది. ఇలాగ బుజ్జమ్మ ఆనందంగా షాక్ అవుతుంటారు. అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది కదా మేడం అని మా డాడీ ఆఫీసర్ కదా అందుకే ఆయన అంత బిజీ అని బిల్డప్ ఇస్తాడు. అదేంటి ఆయన యుద్ధం జరిగేది మన దేశంలో కాదుగా అని క్లాస్ మాటలకి అంటే మనకు నుండి ఆయిల్ ఏం రావట్లేదు కదా మీకు తెలుసు కదా మ్యామ్ ఇదిగో అని చెప్తూ ఉంటుంది. ఇంకొకసారి బుజ్జమ్మ తెలిసి షాక్ అవుతుంటుంది. ఇంకా అమర్ అని వింటూ ఉంటాడు. అంజు తెలియక ఫ్లోలో ఇష్టం వాగుతూ ఉంటుంది. దానికి మీ డాడీ సంబంధం ఏంటి అని అంజు అనగానే షూ 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 అని చెప్పి బుజ్జ ఆపుతుంది. ఆ యుద్ధంలో మా డాడీ చాలా బిజీగా ఉన్నారు అని చెప్పి అంజు అంటుంటుంది. ఇంకా అమర్ పక్కన అన్ని వింటూ ఉంటాడు. ఇంకా ఆనంద ఆకాశం ఇంకా ఏం మాట్లాడుతుంటారు. బుజ్జ మాత్రం ఆపేట చేస్తుంది కానీ అంజు మాత్రం ఫ్లోలో అదే పని మాట్లాడుతుంటుంది. ఉష ఉష అని చెప్పి బుజ్జమ్మ ఏడు బుజ్జమ్మ ఉష ఉష అంటావు అని చెప్పి అంజు అంటూ అయినా అక్క మాట్లాడుతున్నప్పుడు మధ్యలో చెల్లెలు అడ్డు రాకూడదు అని చెప్పి అంటుంది. ఒకసారి ఎంత చూసి మాట్లాడు అంజు అని ఆనందంగా నో నాకు ముందు చూపు ఎక్కువ అని చెప్పి అందుకే నా చూపుడు ముందే ఉంటుంది అని బుజ్జమ్మ అనమాట. అప్పుడప్పుడు వెనక ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి అని ఆకర్షణగా చెప్పానా నీ ముందు చూపు తప్ప నాకు వెనక చూపు ఉండదు గో అసలు వెనకడు వేయడం వెనక తిరిగి చూడడం నాకు అలవాటు లేదు అని చెప్పి అంజు అనగానే నేను చెప్తున్నాగా వెనక తిరిగి చూడు అని చెప్పి క్లాసెస్ అంటూడదు. దానికి ఏముంది మేడం అంతలా చెప్తున్నారు అని చెప్పి అంజు అంటూ ఒకసారి చూస్తుంది. హా అని చెప్పి షాక్ అయిపోతుంది. ఇంకా అర్థమైపోతుంది అయ్యో డాడీ మీద వచ్చారు అని చెప్పి ఇంకా అంజు అనగానే సార్ వచ్చి చాలాసేపు అయింది అక్క అని ఇంకా బుజ్జ మాడుతుంది. ఇంకా అమర్ మెల్లిగా వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా చూస్తాడు. ఏంటి నువ్వు ఇంటాను ఎప్పుడు మారవా అని చెప్పి అమరంగానే తను మారదు తన మార్కులు కూడా అంతే చావడం తప్ప అన్నీ చేస్తుంది అని చెప్పి ఇగోండి ఫ్రీ ఫైనాన్స్ కూడా తన మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి ఆ విషయం ఆడదాం మిమ్మల్ని రమ్మని చెప్తే మీరే విన్నా ఎన్ని అవతలు ఆడుతుందో అని క్లాస్ మాటలకి సారీ డాడీ నేను మళ్ళీ చేయను అని చెప్పి అంజు అనగానే ఇంకో ఎన్నిసార్లు మాటలు చెప్తావు అని అమరంగానే ఇదే ఫైనల్ డాడీ ఇంకెప్పుడు చెప్పను అని అంజు అనగానే ఇగో ముందు చదువు మీద కాన్సన్ట్రేషన్ అయ్యి ఇగో ఎగ్జామ్స్ చదవకపోతే ఎలా అని అమర్ ఆవేశంగా అరుస్తూ లంచ్ బాక్స్ ఇస్తుంటారు. సారీ అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. అయ్యో మీరేంటి సారీ చెప్తున్నారు అంజు పూర్తిగా ముద్దేం కాదే ఒకసారి టాప్లో చదువుతుంది ఒకసారి టప్ప పడిపోతుంది పూర్తిగా అల్లరి మానితంగా ఉండదు తన చదువు బాగా ఇంప్రూవ్ అవుతుంది అని క్లాస్ చేయగానే నేను తన గురించి కేర్ తీసుకుంటాను ఇక్కడ నుండి నేనే దగ్గర చదివిస్తాను అమర్ అంటూ పిల్లలు క్లాస్ అని చెప్పి అమర్ అని అంటూ ఉంటాడు. ఇంకా పిల్లలు ఇంకా అదే పని చూస్తూ ఉంటారు.